ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. పెండింగ్ డీఏలు, పీఆర్సీ పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్ డీఎల్ను కూడా విడుదల చేయాలని డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ భీమ్గల్ మండల అధ్యక్షులు జాన్ విల్సన్, ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుల అభికృత అనగా సమస్యలను విద్యారంగంలో పేరుకోబోతున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలో ప్రభుత్వం అలసత్వం చేస్తుందని, 2 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇంకా అందడం లేదన్నారు. సకాలంలో అందాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్ టైంలో అందక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన సందర్భంగా రెమ్యునరేషన్, సీసీఎల్ నిధులు కూడా విడుదల చేయాలని జాన్ విల్సన్, గట్టు ఈశ్వర్లు ప్రభుత్వాన్ని అయితే కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ అండి. తమ పని నిమిత్తం హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారికి చలానాలు వేసింది. ఇలా కేవలం 3 గంటల్లోనే 3,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు పైన చలానాలు వేసింది. ఇలా ఫైన్ల రూపంలో మొత్తం 15.96 లక్షలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. హెల్మెట్ ధరించని